అందరికీ నమస్తే. ఇవాళ ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ. పండుగ నాడు ఈ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? ఏ గవర్నమెంట్ చేయని పని చేసింది. పేదల ఇల్లు కూల్చింది. హైడ్రా బుల్డోజర్ తీసుకొని పోయి ఒక 100 ఇండ్లు కూల్చిండ్రు. ఒక ఆ కాలనీలో ఒక 1000 ఇండ్లు ఉన్నాయి. ఆ 1000 కూల్చేటివేనంట. ఎందుకు కూల్చాలనంటే అది గవర్నమెంట్ జాగానంట. అంత పేదలు 50 గజాలు 40 గజాలు 60 గజాలు మ్యాక్సిమం కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కట్టుకున్న ఇండ్లు కావు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి ఉన్నాయంట ఇండ్లు. అవి కొన్ని గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చారని చెప్తున్నారు. పోయి ఆ ఇండ్లను కూల్చిర్రు. అక్కడ ఉన్న మహిళలు ఏం నిరసన తెలిపింది తెలుసా? ఆ నిరసన కనుక చూస్తే ఈ గవర్నమెంట్ ఎంత వరస్టో అర్థమవుతుంది. వాళ్ళు బతుకమ్మ ఆడినరు. ఆ బతుకమ్మకు వాళ్ళు కట్టిన పదాలు వింటే అసలు వీళ్ళు పదవిలో కూడా ఉన్నారు, దిగిపోవాలి. ఇక పండుగ నాడు దొరికిందా మీకు? నోటీసులు లేవు, ఏం లేవు. మొన్న అన్నాడు కదా, మాకు ట్రంప్ ఉండే, రాత్రి అనుకుంటే పొద్దుగాల జీవో వస్తుండే అని. వీళ్ళు రాత్రి అనుకొని పొద్దుగాల పోయి కులగొట్టేసిండ్రా నోటీసులు ఇవ్వకుండా. చాలా జరిగింది. హైడ్రా మంచి కోసం వచ్చిందా, చెడు కోసం వచ్చిందా, అసలు ఏం నడుస్తుంది, ఏం చేసింది, ఇవాళ అన్ని విషయాలు మాట్లాడదాం. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలవాలి. అందరికీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, రాజకీయం ఏం నడుస్తుంది, అన్ని విషయాలు తెలవాలి. కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరంతా సబ్స్క్రైబ్ చేస్తేనే అందరికి రీచ్ అవుతుంది. అయితే అది మేడ్చల్ జిల్లా గాజరామారం బాలయ్య బస్తీ అంట. సర్వే నెంబర్ 307, గాలిపోచమ్మ బస్తీ సర్వే నెంబర్లు 307, 342. భారీగా హైడ్రా కూల్చివేతలు. ఎప్పుడు కూల్చివేతలు అంటే తెల్లవారుజామునే 4:30-5 గంటలకే బుల్డోజర్స్ మొత్తం దిగిపోయి మొత్తం కూల్చు స్టార్ట్ చేసినాయి. ఆ బస్తీలో మొత్తం 1000 ఇండ్లు ఉన్నాయి. 1000 ఇండ్లు ఉంటే ఇప్పుడు 100 ఇండ్లు కూల్చిర్రు. బస్తీలు మొత్తం అడ్డం తిరిగినరు. ఒకసారి వాళ్ళ నిరసన, వాళ్ళ బతుకమ్మ పాట ఏందో వినండి. ఒక్క చాలమ్మా, ఒక్క నెత్తుకో అమ్మా. ఎవరిని ఒక నెత్తుకో, ఏం కాదు. చిన్నపిల్లని నెత్తుకో, ఎవరిని అవుతుంది. ఏమని మాడుతుంటారు వాళ్ళు? హైడ్రా వచ్చింది ఉయ్యాలో, మాయిలు కూలగొట్టింది ఉయ్యాల. మాకు పండగలు చేసింది, పండగ లేకుండా చేసింది ఉయ్యాలో, వానమ్మ కడుపు మాడ ఉయ్యాలో. ఇంకా చాలా దారుణమైన పదాలని దానిలో. వాళ్ళ కడుపు మండి ఆ పద్యం కట్టినరు. వాళ్ళు ఎవరు కవులు రాసిన పద్యం కాదు, ఎవరో రాసిస్తే పాడింది కాదు. పిల్లలను కూర్చోబెట్టి మధ్యలో వాళ్ళు నిరసన అట్లా తెలుపుతున్నారు. గవర్నమెంట్ మీద వాళ్ళ నిరసన. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు బంజారా హిల్స్లో ప్యాలెస్లో ఉన్న జనాల్లా కనిపిస్తుండ్రా? బస్తీ, ఆ కాలనీ పేరే బాలయ్య బస్తీ. బాలయ్య బస్తీకి సంబంధించిన పేద ప్రజలు రోజు ఇళ్ళల్లో పని చేసుకుంటారంట. ఇళ్ళల్లో పాచి పని, కూలి పని చేసుకుంటారంట. ఆ పక్కన క్వారీ ఉంది, ఆ క్వారీలో కూలి పని చేసుకుంటారట వాళ్ళు. ఆ క్వారీకి దగ్గరలో చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. మీకు అది కూడా కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద. చూసినా బిల్డింగ్ను? ఈ బిల్డింగ్ ఎవరిదో పెద్దలది. దాని దగ్గరికి మాత్రం పోలే. హైడ్రా బుల్డోజర్స్ అటువైపు చూడలే. నిన్న సర్వే చేసిండ్రంట కాలనీని, ఇవాళ వచ్చి కూలగొట్టేసిండ్రు. ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగ. అందరూ సంతోషంగా మన తెలంగాణలో ఈ 10 రోజులు ఈ పండుగ మనం చేసుకుంటాం. ఇవాళ సద్దుల బతుకమ్మ చేసుకునే పండుగను పేదలకు పండుగ లేకుండా చేసింది గవర్నమెంట్. ఇందిరమైన ఒక్కొక్కరు వాళ్ళ మాటలు ఒకసారి వినండి. వాళ్ళ మాటలు వింటుంటే అసలు ఈ గవర్నమెంట్ ఏందో అర్థం కాలే నాకు. ఏమంటున్నారు? హైడ్రా మీద మన్నువడ మమ్మల్ని చంపుతున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు, ఆ ఇల్లు లేదు, ఉన్న రేకుల గుడిసె కొలగొట్టినని ఒక లేడీ మాట్లాడింది. విన్నారు కదా? ఇక పండుగ పూట రోడ్డు మీద పడేసిండ్రు. చిన్న గుడిసె వేసుకొని బతుకుతుంటే దాన్ని కూడా కూల్చేసిండ్రు. ఆమె మాట్లాడింది విన్నారు కదా? పండుగ పూట మమ్మల్ని ప్రశాంతంగా బతకనిస్తలేరు. రేవంత్ రెడ్డి మా దగ్గరకు వస్తే రాళ్ళు తీసుకొని కొడతామంటుంది. ఆమె రాళ్ళు తీసుకొని కొడతామంటుంది. విన్నాడు ఒకసారి బయట. మా భయం మాకున్నది. మేము కూల్ చేసుకొని బతికేటోళ్ళం. పండుగ పూట పండుగ పూట మాకేం
ఇంత వండుకొని తిందామన్న పర్యం లేకుండా చేస్తారు. ఆదివారం పండుగల రోజు ఎప్పుడో ఒకసారి దిగుతారు. ఇల్లు పోతే ఎట్లా మరి అదే మరి రోడ్డు మీద వండుకోవాలి, ఇంకేం చేస్తాం? ఆడ అవిటికి సంతకాలు పెడితే అవి ఇయ్యలేరు. ఇప్పుడు ఈడ గుడి చేసుకొని ఉంటే ఈడ ఉండనిస్తలేరు, ఇంకేడ ఉండాలి? ఉన్నాయి మా ఆస్తులు ఉన్నాయంటే మీరు మొత్తం రాసుకొని మాకు ఇల్లు ఇయ్యండి. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఏం చెప్తాం? ఇంకా రాళ్ళు తీసుకొని కొడతాం వస్తే. ఎంత మరి ఈడ గుడి చేసుకొని ఉంటే కూడా ఉండలేకపోతే ఇంకేడ ఉంటాం మరి మేము? అసలు ఈ హైడ్రా మంచి చేయాలని వస్తే మంచిదే, కానీ మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది. కులగొట్ట గవర్నమెంట్ దానిలో ఉంటే కులగొట్టడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఉన్నది 40, 50, 60 గజాల ఇండ్లు. మీరు పెద్ద పెద్దోళ్ళు అన్నీ వదిలేసిండ్రు కదా. రేవంత్ రెడ్డి వాళ్ళు అన్నది వదిలేసిండ్రు, అక్బరుద్దీన్ కాలేజీ వదిలేసిండ్రు. ఇప్పుడు మీరు కూలగొట్టిన కాలనీ పక్కన ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. ఇక్కడ కూల్చివేత జరుగుతున్నాయి. ఆ చెరువు పక్కన అదే సర్వే నెంబర్లో ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాన్ని ఎందుకు కూల్చలేదు? దాని దగ్గరికి ఎందుకు పోలేదు? అసలు హైకోర్టు ఏం చెప్పింది వీళ్ళకు? హైకోర్టు చెప్పింది సండే నాడు అసలు కూల్చొద్దు, సూర్యుడు రాకముందు సూర్యాస్తమైన తర్వాత అసలు కూల్చొద్దు. SSS ఫార్ములా అది. సీరియస్ అయింది హైడ్రా మీద. అయినా సరే హైడ్రాకి ఎన్ని చివాట్లు పెట్టినా వీళ్ళకేమీ చీమకుట్టినట్టు కూడా కాదు. ఇప్పుడు పోయి ఆ పేదల కడుపు కొట్టిర్రు, ఇంకా వాళ్ళకి పండగ లేదు. వీళ్ళకి ఏందో పేదలు ఏడిస్తే వీళ్ళకి సంతోషమా? పేదలకు పండగ లేకుండా వేస్తే వీళ్ళకి సంతోషమా? ఓలా నిజంగానే తప్పుడు కట్టగడాలి అయితే దానికి ఒక సిస్టమ్ లేదా? ఆ సిస్టమ్ ఫాలో కావాలి కదా. ఆదివారం నాడు నిద్ర లేవకముందే బుల్డోజర్ తీసుకొని పోయి కూలగొట్టి ఇంకేమనంటే మహిళలను కోటీశ్వరులను చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదు, మా ఇల్లు మాకు ఉండనని. రేకుల ఇండ్లు అవన్నీ. ఆ ఇండ్లు మొత్తం కూలగొట్టేసిండ్రు. ఇప్పుడు ఆ మహిళల నిరసన చూసినారు కదా. ఇది ఈ గవర్నమెంట్ పైన ఉన్నది. అసలు హైడ్రా దేనికోసం తీసుకొచ్చిండ్రు? హైడ్రా తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం నాశనమైంది. వీళ్ళు ఇస్తున్న స్కీమ్స్ 5 ఏళ్ళు టైం కావాలంట. మాకు 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా, స్కీమ్స్ 5 ఏళ్ళ వరకు అమలు చేస్తాం. హైడ్రా మాత్రం రాత్రి అమలు చేస్తాం, తెల్లవారుజామున అమలు చేస్తాం, మీకు కడుపు కొడతాం, మీకు ఇల్లు లేకుండా చేస్తాం. చిన్న పిల్లలు తిరుగుతుర్రాడ, చదువుకునే పిల్లలంతా బుక్కులు తీసుకొని బయటకు వచ్చేసిండ్రు. ఇది ఎవడన్నా స్వాగతిస్తారా? ఈ రోజుకి వెళ్ళి స్కూల్ హాలిడేస్ కూడా ఉన్నాయి. పిల్లలు అన్ని బుక్కులు పట్టుకొని బయటకు వస్తుంటే వాళ్ళు పాపం హాలిడేస్ ఉన్నాయి, ఇంటికాడ ఆటలు పాటలు సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు ఆ పిల్లలు కూడా బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఇంటిని ఇట్లా కూల్చింటే కరెక్టే, న్యాయం అనిపించేది. కానీ అక్కడ అది కూలగొట్టడం న్యాయం అంట, ఇక్కడ కూలగొట్టడం న్యాయం. అక్కడ కూలగొట్టకపోతే న్యాయం అది. ఇది ఇట్లా న్యాయం, అది అట్లా న్యాయమా? పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. దేనికోసం వచ్చింది? ఎప్పుడో వైఎస్ రాజశేఖర కాలం నుంచి కట్టుకుంటూ వస్తున్నారు. ఆ ల్యాండ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ది, కరెక్టే, గవర్నమెంట్దే. కానీ దాని పద్ధతి అది కాదు కదా. వైఎస్ రాజశేఖర కాలం నుంచి వైఎస్ కాలంలో ఎవరేమనలే కడుతుంటే, అంతకుముందు ఆ తర్వాత కిరణ్ కుమార్ గవర్నమెంట్లో ఎవరేమనలేదు కడుతుంటే, రోషయ్య గవర్నమెంట్లో ఎవరేమనలే కడుతుంటే, లాస్ట్ 10 years కేసీఆర్ గవర్నమెంట్లో ఏమనలేదు. కొన్ని రెగ్యులరైజ్ కూడా చేశారని చెప్తున్నారు. మళ్ళీ రెగ్యులరైజ్ అంటే అదే కదా, గవర్నమెంట్ జాగాలు ఉన్న పేదలు కట్టుకుంటే ఇంత నామినల్ ఫీజు, లేకపోతే కొంతమందికి ఫీజు లేకుండా 60 గజాల లోపల. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ కడుపుల మీద కొట్టి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది. ఎనీవే, ఈ హైడ్రా చేసిన ఈరోజు కుల్సుకాలం మీద తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు తెలవాలని ఉద్దేశంతో వీడియో చేసినాం మేము. ఇది కరెక్టేనా? దీన్ని స్వాగతిస్తారా? మేము హైడ్రా తీసుకొచ్చినాం, బతుకమ్మ పండుగ చేస్తాం, బతుకమ్మకుంటా మేము చేసినాం, అంబర్పేటలో ఆడబోయి బతుకమ్మ పండుగ చేస్తాం అని మాట్లాడుతున్నారే. అంటే పేదలు బతుకమ్మ పండుగ వేసుకోవద్దు, హైడ్రా బతుకమ్మ పండుగ వేసుకుంటుందా? సీఎం బతుకమ్మ పండుగ వేసుకుంటాడా? సీఎం వాళ్ళ అన్న బతుకమ్మ పండుగ వేసుకుంటాడా? పేదలు మాత్రం రోడ్డు మీద పడాలనా? ఇక మొత్తం 1000 ఇళ్ళు కూలగొట్టి అందరిని రోడ్డు మీద పడేస్తారంట. 1000 ఇంటూ మనిషి కుటుంబానికి 4 వేసుకుంటే ఒక 4000 మంది ఇప్పుడు రోడ్డు మీద పడతారు. ఇప్పటికి 100 ఇళ్ళు కూలగొట్టేసిండ్రు. ఎనీవే, ఈ బస్తీల హైడ్రా చేసిన అల్చల్ 100 మంది పోలీసులు పెట్టి కూల్చేసిండ్రు. 100 మంది పోలీసులు పోయి వాళ్ళందరినీ భయపడిపించి వాళ్ళందరినీ బయటికి పంపించి ఇంట్లోకెళ్ళి బుల్డోజర్స్ పటా కూలగొట్టేసినాయి. వాళ్ళు కోర్టుకు పోయే టైం కూడా లేదు. సండే, నిన్న సాటర్డే, కోర్టుకు పోయే అవకాశం కూడా లేదు. అవుతుంది, ఓనాడు కోర్టుకు పోతారు, కోర్టుకు పోతే కోర్టు మళ్ళీ చివాట్లు పెడుతుంది, ఆ కోర్టు అట్లే చెప్తుంది అని చెప్పేసి. కోర్టులు అంటే గౌరవం కూడా లేదు వీళ్ళకి. కోర్టులు చెప్పితే ఒక్క మాట కూడా లేదు. హైడ్రా అంటే దాని చైర్మన్ రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల కడుపు ఎట్లా కొడుతుంది. అందుకే అంటున్నారు అందరూ, జూబ్లీహిల్స్లో వీళ్ళని గెలిపిస్తే జూబ్లీహిల్స్లో మళ్ళీ బస్తీలు కొలగొడతారు వీళ్ళని. చూసారు కదా,
బస్తీల మీద ఎట్లా కక్ష కట్టిర్రు వీళ్ళు. ఎనీవే హైడ్రా ఈ కూల్చివేతల మీద మీరు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ గవర్నమెంట్కి ఏం చెప్తారో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.